ఎదుటి వారిని పరీక్షించడం కాదు, మనల్ని మనం పరీక్షించుకుందాం. చాలామంది జీవితాల్లో తామేంటో తమకు బాగా తెలుసు, కానీ తమ బలహీనతలు వాళ్ళు కప్పిపెట్టుకుంటారు. తామేంటో తమకు బాగా తెలిసి కూడా తమ అతిక్రమములను దాచిపెట్టుకుంటారు. పైకి మంచివారిగా మనం ఉంటాం, కానీ నేను అంటున్నాను, మనుషుల దగ్గర మనం అలా ఉండొచ్చు, కానీ దేవుని దగ్గర మనము అలా ఉండలేం. కొన్ని తోడేళ్ళే గొర్రె చర్మం కప్పుకుంటాయంట. అమ్మా, పైకి చూస్తే గొర్రెనే. నేను అంటున్నాను, నువ్వు తోడేలు అని నీకు తెలుసు, నువ్వు కప్పుకున్నది గొర్రె చర్మం అని నీకు బాగా తెలుసు. అమ్మా, రోమము వస్త్రములు ధరించినంత మాత్రాన యాకోబు ఏశావు అయిపోడు కదా, అయిపోతాడా? యాకోబుకు తెలియదా నేను యాకోబును అనని? నీకు తెలియదా నీవేంటో అనని? అలాంటి అనుభవాలతో ఒకవేళ బల్లలోనికి వస్తే నీకు ప్రమాదం అని దేవుడు చెప్తున్నాడు. నేను అంటున్నాను దీన్ని బట్టి నీకు నీకే ఒక పరీక్ష చేసుకునే సమయం ఇది. నేను ఎవరిని, నేను ఎలా ఉన్నాను, నా ప్రవర్తన ఎలా ఉంది, నా జీవితం ఎలా ఉంది, నేను ఈ బల్లకు యోగ్యున్నా అర్హున్నా? ఒకవేళ యోగ్యత లేకపోతే ఏ విషయాన్ని బట్టి నేను యోగ్యతను కోల్పోయాను? ఒకవేళ అర్హత లేకపోతే ఏ విషయాన్ని బట్టి నేను దేవుని బల్లకు తీసుకోవడానికి అర్హతను ఏ విషయాన్ని కోల్పోయాను అని మనల్ని మనం పరీక్షించుకొని సరి చేసుకొని శుద్ధీకరించుకోగలిగితే దేవుడు ఆయన రక్తములో నిన్ను కడిగి ఆ బల్లకు యోగ్యునిగా దేవుడు నిన్ను మారుస్తాడు. బల్లలో పాలు పొందొద్దని చెప్పట్లేదు దేవుని వాక్యం. అమ్మా, అర్థమవుతుందా? ఏం చేయాలంట? పరీక్షించుకొని శుద్ధీకరించుకొని బల్లలో చేయవే.